మీకు ఇక్కడ అంటే ఎన్ఆర్ఐ కాలేజ్లో ఏం నచ్చింది, ఏం చూసి జాయిన్ అయ్యారు? ఎన్ఆర్ఐ కాలేజ్లో అన్ని ఇన్నోవేషన్స్కి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే నేను సిఎస్ఎం డిపార్ట్మెంట్. ఓకే. మాకు అన్ని రకంగా అంటే ప్రాజెక్ట్స్ కానీ, ఎక్స్పోస్ కానీ, పేటెంట్స్ కానీ, పేపర్ ప్రజెంటేషన్స్ కానీ చాలా సపోర్ట్ ఉంటుంది. మీకు సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. మీకు గైడెన్స్ కానీ, సపోర్ట్ కానీ ఎక్కడ చిన్న లోటుగా ఉండదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా, లైబ్రరీస్ వైజ్ చూసుకున్నా, ల్యాబ్స్ పరంగా చూసుకున్నా ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ ఆల్మోస్ట్ ఒక స్ట్రక్చర్ మాదిరిగా ఉంటుంది. అంటే ఎక్కడ ఒకదానికి ఇంకోదానికి కొలైడ్ అవ్వదు. మీకు లైబ్రరీస్ ఉంటే మెయిన్ బ్లాక్ ఉంటుంది. అక్కడ ఎక్కడైనా స్టడీ కానీ, రీసెర్చ్ పర్పస్ కానీ చాలా ఉపయోగపడుతుంది. బుక్స్ కానీ అప్ టు డేట్ అన్నీ అప్డేట్లోనే ఉంటాయి. ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు? ఇక్కడే ఎందుకంటే మనకి రీసెంట్గా అన్ని కోవిడ్ తర్వాత అన్ని ఆఫ్లైన్కి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ కానీ, క్యాంపస్ కానీ చాలా స్ట్రిక్ట్గా అయిపోయినాయి. ఎక్కడైనా ఒక ప్లేస్ అవ్వాలంటే స్కిల్ కావాలంటే వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ప్రమోట్ అవ్వాలి. అంటే అన్ని పరంగా టెక్నాలజీస్ కానీ, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ లీడింగ్ వస్తుంది, కానీ ఏపీ సఫిషియెంట్గా ఉంది. అంటే దాంట్లో ప్రామినెంట్ రోల్స్లోకి రావాలి. సో వాళ్ళకి రావాలంటే ముందు స్కిల్స్ అంటే సంథింగ్ కోడింగ్ కానీ, వాళ్ళు ఉన్న డేటాబేస్ స్కిల్స్ కానీ అవన్నీ ప్రజెంట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఫ్యాకల్టీ అనేది ఫస్ట్ నుంచి సపోర్ట్లో ఉంటున్నారు. సో మీకు కాంపిటీషన్స్ కానీ, హ్యాకథాన్స్ కానీ, నేషనల్ లెవెల్స్ కానీ, ఇంకా ఎంటర్ప్రినర్షిప్ మీద కానీ ఇక చాలా ప్రామినెంట్ రోల్ ఉంటుంది. సో నేను వాళ్ళకి సజెస్ట్ చేసేది అంటే ఎన్ఆర్ఐ ఈస్ బెస్ట్ ఫర్ దెమ్. ఎవరికైనా ప్లేస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. అవకాశాలు ఎలా ఉంటాయి ఇక్కడ? ప్లేస్మెంట్స్ ఇప్పుడు రీసెంట్గా మేము థర్డ్ ఇయర్లో నుంచే ప్లేస్మెంట్స్కి అలౌ చేస్తారు సార్. ఫర్ సపోజ్ కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే ఇంటర్నల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మనకే స్కిల్ ఉంటుంది, మనకన్నా తోపులు ఉంటారు. అలాంటి ఒక కాంపిటీషన్లో నుంచి మీరు పైకి ఎలా రావాలి అనేది గ్రో అవుతుంది మనలో. రీసెంట్గా 2 ప్లేస్మెంట్స్ వచ్చినాయి సార్. 2 కంపెనీస్ వచ్చినాయి, అటెండ్ అయ్యాము, సెకండ్ రౌండ్స్కి వెళ్ళాము. అదిలో హండ్రెడ్స్ ఆఫ్ మెంబర్స్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అంత కాంపిటీషన్ ఎక్కడైనా ఉంటుంది. బయట ఎంత ఉందంటే ఇంటర్నల్గా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. ఆన్ యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఇస్తున్నారు ప్లేస్ అయినటువంటి వాళ్ళకి? యావరేజ్ 4.5 ఉంటుంది సార్. అంటే ఇంకా గ్రో అయ్యే కొద్దీ హైయెస్ట్ వచ్చి 25, రీసెంట్ 25, అండ్ గ్యాలక్సీ సొల్యూషన్స్లో 23.5 అలా ఉన్నాయి సార్. బయట చాలా కాలేజెస్ ఉన్నాయి, అవి వదులుకొని ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే 1 wordలో మీ కాలేజ్ గురించి ఏం చెప్తారు? 1 wordలో అంటే ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ యువర్ ట్రస్ట్ ఆన్ సంథింగ్, దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ ద బెస్ట్. ఎన్ఆర్ఐ అనేది విల్ మేక్ యూ ద బెస్ట్. ఇక్కడ బీటెక్ కాలేజ్ గురించి చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే బయట అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నా ప్రాపర్ ప్లేస్ ఇది కాదు. నేను గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చాను. సో గుజరాత్ నుంచి ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్టివ్. లైక్ ఐ ఆమ్ నాన్ లోకల్, స్టిల్ ద కాలేజ్ హెస్ యాక్సెప్టెడ్ మీ ఆన్ ద నాన్ లోకల్ బేసిస్. ఫస్ట్ రీజన్ అది. ఇంకోటి, గుజరాత్లో ఉన్నాయి కాలేజ్ చాలా. వాట్ ఐ నీడ్ ఈస్ దాట్ సౌత్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ కంపేర్ టు అదర్ ఇస్ బెస్ట్. లైక్ మై ఫాదర్ ఇస్ ఆల్సో సౌత్ ఇండియన్, హీ స్టడీడ్ ఫ్రమ్ కృష్ణ యూనివర్సిటీ. సో నాకు తెలుసు ఆంధ్ర స్టడీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఒకసారి చదువుకుంటే యూ కెన్ లివ్ ఎనీవేర్. సో గుజరాత్ నుంచి ఇక్కడ వచ్చే రీజన్ నాకు అది, ద బెస్ట్ ఎడ్యుకేషన్. అండ్ ఇది వై ఎన్ఆర్ఐ. లైక్ ఎన్ఆర్ఐ అంటే ఇప్పుడు నేను చెప్పాను మీకు సపోర్ట్ ఇవ్వండి. ఈవెన్ దో వాజ్ నాన్ లోకల్, నన్ను నాన్ లోకల్ అయినా కూడా చాలామంది కాలేజ్ యాక్సెప్ట్ చేయలే ఆంధ్రాలో, టు బి ఫ్రాంక్. స్టిల్ ఎన్ఆర్ఐ వాజ్ ద ఓన్లీ కాలేజ్ దట్ యాక్సెప్టెడ్ మీ యాజ్ నాన్ లోకల్. సో దట్స్ ద బెస్ట్ సపోర్ట్ దట్ ఐ కెన్ గెట్ ఫ్రమ్ ఎన్ఆర్ఐ. మరి అంటే మీరు చెప్పినందుకు బాగానే ఉంది, మీకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు బాగుంది. అవకాశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే మై ఫ్రెండ్ లోహిత్, he got 25 lakhs, not Lohit, he's Lohit, which he got 25 lakhs from data science. అవకాశాలు అంటే ఉన్నాయి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎక్కడైనా సరే మీరు ప్రూవ్ చేయాలి. నేను రికమెండ్ చేశానంటే చేస్తాను. లైక్ మా తమ్ముడిని కూడా ఫ్రమ్ గుజరాత్ ఐ డ్రాగ్డ్ హిమ్ అండ్ జాయిన్డ్ హిమ్ హియర్. ఐ లైక్ దిస్ కాలేజ్, సో దట్స్ వై ఐ జాయిన్డ్ హిమ్. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ ఇంపాక్ట్ఫుల్ ఇట్ హ్యాస్ మేడ్ ఇన్ మై లైఫ్. వెరీ గుడ్. సో 1 wordలో చెప్పంటే ఏం చెప్తారు మీ కాలేజ్ గురించి? సపోర్టివ్. ఓకే. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కాలేజ్ వాతావరణం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాబ్స్ కానీ, లైబ్రరీస్ కానీ, అండ్ సేఫ్టీ సెక్యూరిటీ వైజ్ ఎలా ఉంది ఇక్కడ? సార్ ఈ క్యాంపస్ అనేది చాలా లోపలికి ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ సెక్యూరిటీ లెవెల్స్ కూడా టైట్ ఉంటాయి.
మామూలుగా ఎక్కడన్నా పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోతారు క్యాంపస్లో, బయట కాలేజెస్లో కానీ. కానీ ఇక్కడ ఏంటంటే హెచ్ఓడి సార్ దగ్గర నుండి క్లాస్ టీచర్ తర్వాత ఏఓ సార్ మొత్తం ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అందరి దగ్గర పర్మిషన్ తీసుకుని అప్పుడు మీరు గేట్ నుండి బయటకు వెళ్తారు. కానీ అక్కడ బయటికి వెళ్ళేటప్పుడు కూడా సెక్యూరిటీ 2-3 ఖచ్చితంగా చెక్ చేస్తారు. సో ఎలా అంటే స్టూడెంట్ సేఫ్టీ అనేది ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. అంతా మీకు నచ్చినట్టుగానే ఉంది. అవకాశాలు ఏమైనా ఉన్నాయా మీకు బయట కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్ సపోర్ట్? చాలా ఉన్నాయి సార్. యాక్చువల్లీ నేను ఇప్పుడు 3rd ఇయర్ చదువుతున్నాను, కానీ నేను 2nd ఇయరే ఇన్ఫోసిస్ క్యాంపస్ దాకా వెళ్ళొచ్చాను. అంటే ఎస్ సార్, మా ఫ్యాకల్టీ మమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారంటే, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మేము వేస్ చూపిస్తాము, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీరు ట్రై చేయండి, మీరు సక్సెస్ అవుతారు. ఒక్క ట్రై చేయడం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ట్రై చేస్తే చాలు మీకు రిజల్ట్ వస్తుంది అనేలాగా. 1 word లో చెప్పండి, ఏం చెప్తారు మీ కాలేజ్ గురించి? స్కూల్. ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారమ్మా? అసలు నిజంగా అయితే ఈ అట్మాస్ఫియర్ నాకు నచ్చింది సార్. ఇది ఎలా ఉండిద్ది అంటే చాలా మామిడి చెట్లు చాలా ఉంటాయి ఇక్కడ. ఆ కూల్ వైబ్స్ కి మనకు అంత స్ట్రెస్ ఫీల్ అవ్వదు సార్. ఎంత చదివినా కూడా కొంచెం మైండ్ అనేది రీఫ్రెష్ అవ్విద్ది ఇక్కడ ఈ కాలేజ్. నాకు అది మెయిన్ గా నచ్చింది సార్. ఓకే. అండ్ బాగానే ఉండిద్ది సార్ కాలేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుండిద్ది, క్లాసెస్ బాగుంటాయి, ల్యాబ్స్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కో సిస్టమ్ ఉండిద్ది. అన్ని చోట్ల అలానే ఉంటుంది కదా, ఎక్కడేం గొప్ప ఉంటుంది? నెట్ కూడా బాగానే ఇస్తారు, ఎక్స్ప్లోర్ చేయమంటారు సార్. న్యూ థింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేసి మనం లెర్న్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు అంట ట్రెండ్ ఏంటి, ఏఎంఎల్ అంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో మనకి జాబ్స్ కూడా ఏఐలో చాలా ఉంటాయి. సో అలాంటి లెర్నింగ్ స్కిల్స్ అనేవి మనలో ఉండాలి అంటే మనం బిల్డ్ చేసుకోవాలి కదా. ఆ బిల్డ్ చేసుకోవాలంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడిన ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. సో ఇందులో నాకు ఉంది అనిపిస్తుంది సార్. అవకాశాలు అనేవి ప్రతి కాలేజెస్లోనూ ప్లేస్మెంట్ సపోర్టు ఉంటుందని చెప్తారు, ఇక్కడ కూడా ఆ విధంగానే చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు. అవకాశాల సపోర్ట్ అంటే అవకాశాలు కల్పిస్తారా మీకు? ఏ విధంగా ఉంటుంది అంటే సార్, విజయవాడలో చాలా కాలేజెస్ ఉన్నాయి, అంత దాటి ఆగిరిపల్లిలో ఇక్కడికి వచ్చారు అంటే ఈ కాలేజ్ బెస్ట్ కాబట్టే కదా సార్ ప్లేస్మెంట్స్ వాళ్ళు వస్తున్నారు. నిజంగా వస్తాయి సార్, ప్లేస్మెంట్స్ వస్తాయి.